హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో ఈసెట్ 2025 కౌన్సిలింగ్ అయితే ఈరోజు నుంచి స్టార్ట్ అయింది. మరి మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్న కాలేజ్ గురించి పూర్తి వివరాలు ఏ విధంగా తెలుసుకోవాలనేది వీడియోలో చూపిస్తున్నాను. అంటే ఆ కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, హాస్టల్ ఫెసిలిటీ ఉందా, కాలేజ్ ఫీజు ఎంత, కాలేజ్ అడ్రస్ ఎక్కడ, ఎప్పుడు స్టార్ట్ అయింది కాలేజ్, ఈ విధంగా పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి తెలంగాణ ఈసెట్ కౌన్సిలింగ్ వెబ్సైటు. నేను కమెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను తెలియని వాళ్ళ కోసం. తెలిసి ఉంటే మీరు అఫీషియల్ వెబ్సైట్కి వచ్చిన తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్లో మీకు ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. మీరు ఏ కాలేజ్ అయితే తీసుకోవాలనుకుంటున్నారో ఆ కాలేజ్ ఒక కోడ్ బ్లూ కలర్ దాని మీద క్లిక్ చేయండి. ఫస్ట్ ఇక్కడ మీరు ఇట్లా స్క్రోల్ డౌన్ చేస్తుంటే అన్ని కాలేజీలు ఉంటాయి. తెలంగాణలో ఉన్న ప్రతి కాలేజ్ ఉంటుంది. మీకు ఏ కాలేజ్ కావాలనో ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ బండ్లగూడ చూపిస్తున్నా. ఏఏఆర్ఎం కదా కాలేజ్ కోడ్ పైన క్లిక్ చేయండి. బ్లూ కలర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఆ కాలేజ్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇది కో ఎడ్యుకేషన్ కాలేజు, ఓయూ రీజియన్లోకి వస్తుంది. ప్రైవేట్ కాలేజు, కాలేజ్ నేమ్ వచ్చేసి మహావీర్ ఇంజనీరింగ్ కాలేజు. మైనార్టీ స్టేటస్ అంటే కాదు, ఇది అన్ఎయిడెడ్ కాలేజు. ఫోన్ నెంబరు, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అడ్రస్ ఇచ్చారు. మెయిల్ ఐడి ఉంది. 2010లో ఎస్టాబ్లిష్ ఉంది. హాస్టల్ అవైలబిలిటీ అంటే హాస్టల్ అవైలబిలిటీ లేదు. JNTU కింద వస్తుంది, అంటే JNTU హైదరాబాద్ కింద. ఫీజు వచ్చేసి మీకు 60,000. సిఎస్సిలో ఓన్లీ 6 సీట్లు ఉన్నాయి. సిఎస్ఎంలో 6 సీట్లు, ఈసీఈలో 6, ట్రిపుల్ఈలో 3, ఎంఈసీలో 3, మొత్తం 60,000 ఫీజు. సో ఈ విధంగా మీరు ఏ కాలేజ్ కావాలంటే ఆ కాలేజ్ డీటెయిల్స్ కనుక్కోండి. నెక్స్ట్ వన్ మోర్ కాలేజ్, ఇప్పుడు నేను అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్ ANRK చూపిస్తున్నా. ఈ కాలేజ్ వచ్చేసి కోడెడ్ ఓయూ ప్రైవేట్ కాలేజు, సూర్యాపేట్ కోదాడ్ JNTU కిందికి వస్తుంది. హాస్టల్ ఫెసిలిటీ ఉంది, బాయ్స్కి ఉంది, గర్ల్స్కి ఉంది. కంప్యూటర్ సైన్స్లో 18 సీట్స్ ఉన్నాయి. సిఎస్ఎంలో 12 సీట్స్ ఉన్నాయి. ఈసీఈలో 12, ఎలక్ట్రికల్ అండ్ ట్రిపుల్ఈలో 3, INFలో 6. ఫీజు వచ్చేసి 90,000. మొత్తం కాలేజ్లో ఫీజు ఎంత ఉంటే అంత రాదు మీకు ఫీజు రియంబర్స్మెంట్. గవర్నమెంట్ ఓన్లీ 35,000 ఇస్తుంది అనుకుంటా, అంతే. మిగిలిన ఫీజు మీరు పే చేసుకోవాలి. ఈ విధంగా మీరు ఏ కాలేజ్ కావాలనుకుంటే ఆ కాలేజ్ కిందికి వెళ్ళి ఈ బ్లూ కలర్ కోడ్ పైన వెళ్ళి చెక్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.